నమస్కారం స్కాములోరు. స్కాములోరా? ఏం మాట్లాడుతున్నారు నాయన? ఒకప్పుడైతే మీరు సాములోరు, ఇప్పుడు స్కాములోరుగా పేరు గడించారని జనం అంటున్నారు. హతవిధి, నేనేం చేశాను నాయన? నన్ను నిందించడం ఏమంత సబబు కాదు. వైసీపీ హయాంలో జగ్లక్కకే రాజగురువుగా ఉన్నారు కదా. ఆతగాడే నా దగ్గరకు వచ్చి నా సేవలు కావాలని అడిగినారు. జగ్లకు సేవలు అడిగాడని మీరు ఆయన్ని భూములు అడిగారు. అంటే అది ఆశ్రమానికి అవసరమై అడిగాను. తప్పేముంది నాయన? అన్ని వదిలేసిన సర్వసంగ పరిత్యాగులకి అసలు ఎకరాలెకరాలు భూమితో పనేంటో పొరబడుతున్నారు నాయన. అవి భక్తులకు, వేద పాఠశాలలకు, మూగజీవుల సంరక్షణ కొరకు అవసరం ఉంది నాయన. మీరు మంచి చేసేది గోరంతా, మీ వ్యాపారాల కోసం చేసేది ఋషి కొండంతా అని అంటున్నారు బయట. నాకు ఆగ్రహం తెప్పించకండి నాయనల్లారా. నేను ప్రభుత్వానికి ఎంతో సేవ చేసి ఉన్నాను. ఏం చేశారు? ఆ జగ్లకు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి మీతో కొమ్మక్కయ్యి కోట్లు విలువ చేసే భూములు నీకు తేరగా కట్టబెట్టాడు. ఏమంటున్నారు మీరు? ధనమిచ్చే మేము తీసుకున్నాం, ఊరికే తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం మీ గుట్టు మొత్తం బయటపెట్టింది. ఎకరా 15 కోట్లకు పైనే విలువ చేసే భూములు కేవలం 1,00,000 రూపాయలకే మీకు కట్టబెట్టారు. అదంతా అప్పటి ప్రభుత్వము మా సేవలు మెచ్చి భక్తితో ఇచ్చింది నాయన. జగ్లకు దొంగ భక్తి ఎవడికి తెలీదు. లేదు, ఆయన నిజమైన భక్తుడే నాయన. నేనే సీఎం మరియు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టాను. కోట్లు లబ్ధి పొందావుగా, ఎందుకు పెట్టవు? మీరు దొందే. ఇద్దరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు నన్ను ఈ కూటమి ప్రభుత్వం వారు బాగా ఇరుకున పెడుతున్నారు నాయన. ఏం చేశారు మిమ్మల్ని? బానే ఉన్నారుగా. మా ఆశ్రమం మొత్తాన్ని సర్వే చేస్తున్నారు. మాకిచ్చినటువంటి భూములు రద్దు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. వెనక్కి లాక్కుని బాబుగారు చాలా మంచి పని చేశారు. అసలు మీలాంటి వాళ్ళకి ఇన్ని స్థలాలు ఇవ్వడం ఏంటి? లేకపోతే నాకు బాబుగారి మీద ఎలాంటి ద్వేషభావాలు లేవు నాయన. ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, ప్రజలను కాపాడుతూ ఉండాలి. ఓహో, మీరెన్ని చెప్పినా ఎంత పగిడినా కూటమి లొంగేలా లేదు కదా. నాకు మనఃప్రశాంతత కరువైనది నాయన. నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఇక్కడ లెక్కలు చెప్పే పని తగ్గుతుందనే నువ్వు పారిపోయే స్కెచ్ చేసావని అంటున్నారు పబ్లిక్. లేదు నాయనా, లేదు. నాకు నిజంగానే విరక్తి కలిగినది. అసలు సిసలైన వైరాగ్యం ఇప్పుడు వచ్చిందా? మీరు ఎటులైనా అనుకోండి నాయనా, నేను ఇక్కడ ఉండను. మీరు ఆఫ్రికా అడవులకి పోయినా సరే మిమ్మల్ని పట్టుకొచ్చి మీ లెక్కలు తేలుతుంది ప్రభుత్వం. మాలాంటి స్వాముల జోలికొస్తే ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతారు. హిందూ ధర్మానికి కట్టుబడే సేవాభావంతో చేసే ఎంతో మంది స్వాములు చాలా సాదాసీదా జీవితాన్ని నిరాడంబరంగా గడుపుతున్నారు. వారి జీవితం మొత్తం దైవ సేవకి, ప్రజాసేవకే అంకితం చేస్తున్నారు. నేను కూడా అటువంటి వాడినే కదా నాయన. ఆపండి మీ సొల్లు, తెలుస్తుంది మీ వ్యాపార ధోరణి. మీలాంటి వారి వల్ల హిందువులకి మచ్చ ఏర్పడుతుంది. నలుగురికి మంచి చెప్పాల్సిన మీరే ఇలా కక్కుర్తి పడుతుంటే ధర్మం ఉన్న ఒంటికాలు కూడా పోగొట్టుకుని పూర్తిగా కుంటిదైపోతుంది.